ఇది ఏందయ్యా అని అడిగితే దబాయిస్తాడు. రేవంత్ రెడ్డి అంటేనే గుర్తుపెట్టుకోండి, బుకాయింపు, దబాయింపు, ఫిరాయింపు. బుకాయిస్తాడు, దబాయిస్తాడు, ఫిరాయిస్తాడు, ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తాడు. అది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే కుచితం, రేవంత్ రెడ్డి అంటే కుతంత్రం, రేవంత్ రెడ్డి అంటే కపట నాటకం, రేవంత్ రెడ్డి అంటే కుటిల రాజకీయం. అతనికి ఒక్క మంచి మాట మాట్లాడరాదు, ఒక్క ఉదాత్త ప్రసంగం చేయరాదు. మంచి మాట ఒకటి ఆయన నోట విందామని 10 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. ఒక్క మాట మాట్లాడిన పాపాన పోతలేడు. దరిద్రపు గొట్టు మాటలు, దుర్మార్గమైన మాటలు. అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి భాష బాగలేదని. భాష కాదు, భావం మాత్రం బాగుందా? భావం బాగుందా? ఆ భావమే బాగలేదు. ఇవాళ ఎంత నీచంగా, ఎంత అన్యాయంగా మాట్లాడిందంటే, స్కూల్ పిల్లల్ని ముందట పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎంత ఆదర్శవంతంగా మాట్లాడాలి. ఆ పిల్లలు ముఖ్యమంత్రిని ఎట్లా చూస్తారు? వికారమైన పద్ధతిలో మాట్లాడింది. అంతకు ముందున్న ముఖ్యమంత్రి మీద విమర్శించవచ్చు, రాజకీయ విమర్శలు చేయవచ్చు, కానీ ఆయన మాట్లాడిన తీరు వికృతంగా ఉన్నది, వికారంగా ఉన్నది. సంస్కారం లేని వికారి రేవంత్ రెడ్డి. దారుణంగా ఇవాళ మాట్లాడింది. ఆయన మొదటి నుంచి కూడా ఉత్త కెరీరిస్ట్, పదవి మీదికి రావాలన్న కోరికనే తప్ప, మజా ఉడాయించాలనే కోరికనే తప్ప, కుటిల రాజకీయం చేయాలన్న సరదానే తప్ప ప్రజలు లేరు. ప్రజల గురించి ఆయనకు గొప్ప స్వప్నం లేదు. తెలంగాణ గురించి ఒక గొప్ప కళ లేదు ఆయనకు. అడిగిండ్రు, ఎవడు ఇంటర్వ్యూలో అడిగిండ్రు, ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయదలుచుకున్నావు అని అడిగిండ్రు. మీకు కేసీఆర్ గారి 4 ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేపు తెలంగాణను ఏం చేయబోతున్నామనే ఒక అద్భుతమైన స్వప్నాన్ని ప్రజల ముందట పెట్టిండు. వ్యవసాయం ఎట్లా ఉండాలి, నగరం ఎట్లా ఉండాలి, పల్లెలు ఎట్లా ఉండాలి, సంక్షేమం ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఆయన చెప్తుంటే ఎంతో మంది కేసీఆర్ గారి ప్రత్యర్థులు, వ్యతిరేకులు కూడా ఫోన్ చేసి ఎంత పరిపక్వత ఉందయ్యా, ఎంత అద్భుతంగా చెప్పిండు అని నాతో పంచుకున్నారు వాళ్ళందరూ కూడా. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలిసినా, రాగానే అధికారంలోకి రాగానే ఏమయ్యా ఏం చేయదలుచుకున్నావు అంటే, ముఖ్యమంత్రి అంటే అదో పెద్ద పనే, గుంపు మేస్త్రి పని, అందరూ వస్తారు తలా ఓ పని చేస్తుంటారు, మీద సూపర్విజన్ చేస్తే అయిపోతుంది. ఇంత తేలిక అభిప్రాయం ఉంది ఆయనకు పరిపాలన పట్ల. అతని నుంచి మనం గొప్ప ప్రయోజనాన్ని ఆశిస్తే, ప్రజలకు ఒక గొప్ప అభివృద్ధి జరుగుతుందని కానీ, సంక్షేమం జరుగుతుందని కానీ ఆశిస్తే, అది ఆశించే వాళ్ళ తప్పు అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి తప్పు కాదు. ఆయన ఉండేదే అది, క్యారెక్టరే అది, ఆ ప్రొడక్టే అటువంటి ప్రొడక్ట్, అది సరుకే అటువంటిది. ఇక దాని నుంచి మనం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, ఇసుకలోంచి కూడా నూనె తీయవచ్చు. తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, ఎండమావిలో కూడా నీరు దొరుకుతుంది ఎక్కడో చోట. చేరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, కుందేటి కొమ్ము కూడా ఎక్కడనుంటే పట్టుకురావచ్చు. కనలి మూర్ఖుని మనసు రంజింపరాదు. కానీ మూర్ఖుడి మనసును ఎవడు మార్చలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, మనందరికీ మన రక్తం ఉప్పొంగే నినాదం, తెలంగాణ నదీ నదాల్లో, కొండలు గుట్టల్లో ప్రతిధ్వనించేటువంటి నినాదం, తెలంగాణ చరిత్ర పొడుగునా ఒక నిప్పు అక్షరాలై వెలిగిన నినాదం, ఒక జయశంకర్ గుండెలోతుల్లోంచి వచ్చిన నినాదం, ఒక విద్యాసాగర్ రావు గారు మంచినీళ్ల గురించి మాట్లాడుతూ పిడికిలెత్తి బిగించి చెప్పిన నినాదం. ఏమిటిది? జై తెలంగాణ అనే నినాదం. మనందరం ఉపన్యాసం మొదలు పెడితే ఏమంటాం? మొట్టమొదట వేదిక మీద రాగానే జై తెలంగాణ అంటాం.
ఆ తర్వాత మళ్ళా ఉపన్యాసం అయిపోగానే ఒకసారి జై తెలంగాణ అంటాం. జై తెలంగాణ అంటే ఏంది? నీ కన్న భూమికి, నువ్వు పుట్టిన గడ్డకు నువ్వు జై కొట్టడం, నమస్కరించటం. తను పుట్టిన గడ్డకు నమస్కరించడానికి, జై కొట్టడానికి మనస్కరించని మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా? ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు జై తెలంగాణ అన్న బుద్ధి అయితే లేదు. జై తెలంగాణ అనేటందుకు నోరు వస్తలేదు. తెలంగాణ గడ్డ మీద పుట్టి జై తెలంగాణ అననోడిని ఏమనాలి మనమే? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు మహారాష్ట్రకు పోండి, జై మహారాష్ట్ర అంటారు వాళ్ళు. ఏ పార్టీ వాళ్ళైనా జై మహారాష్ట్ర అంటారు, జై కర్ణాటక అంటారు, జై తమిళనాడు అంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం జై తెలంగాణ అనడు. ఆయన జై తెలంగాణ అన్న నినాదాన్ని తీసేసి దాని స్థానంలో జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ గాంధీ అనే నినాదాలు తీసుకొచ్చాడు. అది పార్టీకి జై కొట్టడం. కానీ నువ్వు నీ జన్మభూమికి జై కొట్టవా? జై తెలంగాణ అనే నినాదం ఒక్క మనదేనా? బీఆర్ఎస్ దాది. అంతెందుకు, నువ్వు రాష్ట్ర గీతం చేసినావు కదా, అందేశ్రీ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆ గీతంలో జై తెలంగాణ అని ఉంది కదా, మరి ఆ పాట పాడేటప్పుడు నోరు మూసుకుంటాడా రేవంత్ రెడ్డి? జై తెలంగాణ అనే మాట వచ్చేటప్పుడు ఈయన నోరు మూసుకుంటాడా? జై తెలంగాణ అంటే నీ నోరు మైలబడుతుందా? ఆ పాటలోనే ఉంది కదా జై తెలంగాణ అని, ఆ సోయి కూడా లేదా? రాష్ట్ర గీతంలోనే ఉంది కదా జై తెలంగాణ అనే మాట. కానీ ఇవాళ జై తెలంగాణ అని నినాదం మస్కబారేలాగా చేసిండు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందు ఏం చేస్తారు? కేసీఆర్ గారు ఒక గొప్ప సాంప్రదాయం, ముందు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి స్థానం ప్రమాణం స్వీకారం చేసింది. అదే కాదు, ఏ పని మొదలుపెట్టినా అమరవీరులకు దండం పెట్టి మొదలు పెట్టడం అనేది ఇవాళ మనకు తెలంగాణలో ఒక సాంప్రదాయంగా మారింది. కానీ ముఖ్యమంత్రి అయ్యే ముందు అమరవీరులకు దండం పెట్టని మానవుడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి. బహుశా ఆయన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు కూడా ఎవరట్లా చెయ్యరనే నేను అనుకుంటున్నా. ఈయన ఒక్కడికి మాత్రమే ఆ దుర్మార్గపు చరిత్ర ఉండిపోతుంది. అమరవీరులకు మొక్కడు, జై తెలంగాణ అనడు. ఇంకొక మాట అన్నాడు, ఆయనకు ఒక పెద్ద కాంప్లెక్స్ పట్టుకున్నది. ఏంటంటే ఆయన ఉద్యమంలో లేడు, ఆయనకు ఉద్యమకారుడు అనే పేరు రాదు, ఏం చేసినా రాదు. నేనే ఒకరోజు అన్నా, ఇదే సిద్దిపేటలో అన్నా, మా సిద్దిపేటలో తెలంగాణ కోసం సిన్సియర్గా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్త పాద ధూళికి కూడా రేవంత్ రెడ్డి సాటి రాడు అని అన్నా. నువ్వు ముఖ్యమంత్రి అవుతుండొచ్చు, రేపు అంతకంటే పెద్ద పదవి కూడా ఏదైనా అధిరోహిస్తుండొచ్చు, కానీ నువ్వు ఉద్యమకారుడవు కాలేవు. నేను కూడా ఉద్యమకారుణ్ణే, నేను అసెంబ్లీలో ఎగిరినా దుంకినా అంటుండు. నువ్వు ఉద్యమకారుడే కాదు, తెలంగాణ ఉద్యమంలో చేరిన కోవర్టువు నువ్వు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కోవర్ట్, సమైక్యవాదులు చేసిన కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి ఉద్యమంలో ఉన్నట్టు నటించిండు, ఉద్యమానికి వ్యతిరేకంగానే ప్రవర్తించిండు. ఉద్యమం వెన్నుల కత్తి పొడిచిండు, కడుపుల కత్తి పొడిచిండు.